హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రికెట్ ఇన్ తెలుగు ఛానల్. ఓడిఐ సిరీస్ లో సౌత్ ఆఫ్రికాతో 2-1 సిరీస్ విన్ అయ్యి ఫుల్ జోష్ లో ఉంది టీమిండియా. ఓడిఐ సిరీస్ కంప్లీట్ అయ్యి కోహ్లీ, రోహిత్ అద్భుతమైన బ్యాటింగ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేసే లోపే అసలు సిసలైన T20 సంబరం స్టార్ట్ అవబోతుంది. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా 5 మ్యాచ్ T20 సిరీస్ మొదటి మ్యాచ్ ఒడిశాలోని కటక్ బారాబాతి స్టేడియం లో జరగబోతుంది. లాస్ట్ టైం మనం సౌత్ ఆఫ్రికాతో T20 ఆడింది వరల్డ్ కప్ ఫైనల్ లో. అసలు ఇండియా ప్లేయింగ్ లెవెన్ లో ఎవరుంటారు? కటక్ పిచ్ ఎలా ఉంటుంది? గిల్ టీమ్ లోకి వస్తున్నాడా? హార్దిక్ పాండ్యా రావడంతో సంజుకి, హర్షదీప్ కి టీమ్ లో ప్లేస్ దొరుకుతుందా? కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, మ్యాచ్ గురించి ఫుల్ క్లారిటీ వస్తుంది. లెట్ స్టార్ట్. ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ T20 December 9th ట్యూస్డే 7 PM కి బారాబాతి స్టేడియం కటక్ లో మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మన టీమిండియా ఓడిఐ సిరీస్ గెలిచి ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ లీడర్షిప్ లో T20 టీమ్ లో చాలా అగ్రెసివ్ గా ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా కూడా T20 లో చాలా డేంజరస్ టీమ్. ఐడెన్ మార్క్రమ్ కెప్టెన్సీలో వాళ్ళు రివెంజ్ తీసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇది ఒక హై వోల్టేజ్ మ్యాచ్ అవబోతుంది. ఇప్పుడు మ్యాచ్ రిజల్ట్ ని డిసైడ్ చేసే మెయిన్ ఫ్యాక్టర్ పిచ్ రిపోర్ట్ గురించి చూద్దాం. ఫ్రెండ్స్, జనరల్ గా కటక్ బారాబాతి స్టేడియం బ్లాక్ సాయిల్ పిచ్. అక్కడ స్పిన్ కి ఎక్కువ హెల్ప్ ఉంటుంది. లో స్కోరింగ్ మ్యాచెస్ చూసేవాళ్ళం, కానీ ఈ మ్యాచ్ కి BCCI క్యూరేటర్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఈసారి మ్యాచ్ కోసం రెడ్ సాయిల్ పిచ్ ని సెలెక్ట్ చేశారు. రెడ్ సాయిల్ పిచ్ మీద బౌన్స్ బాగా అయ్యి బాల్ బ్యాట్ మీదకి వస్తుంది. సో బ్యాట్స్మెన్ షాట్స్ ఆడడానికి ఈజీగా ఉంటుంది. ఇది హై స్కోరింగ్ మ్యాచ్ అయ్యే ఛాన్స్ 100% ఉంది. 180 to 200 రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెయిట్, ఇంకో విషయం, కటక్ లో డ్యూ ఫ్యాక్టర్ చాలా ప్రభావం చూపబోతుంది. నైట్ 7 PM కి మ్యాచ్ కాబట్టి సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి డ్యూ వల్ల అడ్వాంటేజ్ ఉండొచ్చు. టాస్ గెలిచిన కెప్టెన్ కన్ఫర్మ్ గా బౌలింగ్ తీసుకుంటారు. టార్గెట్ చేస్ చేయడం ఈ పిచ్ మీద సేఫ్ ఆప్షన్. ఇక మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వస్తే మన దగ్గర ఒక స్ట్రాంగ్ యంగ్ స్క్వాడ్ ఉంది. ఓపెనర్ శుభ్మన్ గిల్ ఇంజరీ నుండి రికవర్ అయ్యాడు. ఫిట్నెస్ టెస్ట్ పాస్ అయితే శుభ్మన్ గిల్ అండ్ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేస్తారు. అభిషేక్ శర్మ ఫస్ట్ బాల్ నుండే అటాక్ చేస్తాడు. అది మనకి ప్లస్ పాయింట్. ఇండియా పిచెస్ కాబట్టి అభిషేక్ చెలరేగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. అసలే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 32 balls సెంచరీ కొట్టి మంచి ఊపు మీద ఉన్నాడు. నెంబర్ 3 లో సూర్యకుమార్ యాదవ్. T20 లో స్కై రేంజ్ ఏంటో మనకు తెలుసు. 360 degree షాట్స్ తో కటక్ క్రౌడ్ ని ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నాడు. నెంబర్ 4 లో తిలక్ వర్మ, నెంబర్ 5 లో అక్సర్, నెంబర్ 6 లో హార్దిక్ పాండ్యా. సో హార్దిక్ పాండ్యా రావడంతో టీమ్ కి డెత్ ఓవర్స్ లో మంచి పవర్ హిట్లతో పాటు ఎక్స్ట్రా ఫాస్ట్ బౌలర్ ఆప్షన్ కూడా దొరికింది. నెంబర్ 7 జితేష్ శర్మ, నెంబర్ 8 కుల్దీప్ యాదవ్, నెంబర్ 9 వరుణ్ చక్రవర్తి, నెంబర్ 10 హర్షిత్ రాణా, నెంబర్ 11 బుమ్రా. సో మన గంభీర్ సంజుకి, హర్షదీప్ కి షాక్ ఇవ్వనున్నాడు. ఎందుకంటే గిల్ టీమ్ లోకి రావడంతో సంజుకి ఓపెనింగ్ పొజిషన్ దొరకదు. మిడిల్ ఆర్డర్ లో ఏమో ప్రీవియస్ గా ఆడిన మ్యాచెస్ సరిగా పెర్ఫామ్ చేయలేదు. అండ్ దట్టు సంజుకి అది కంఫర్టబుల్ పొజిషన్ కూడా కాదు. సో జితేష్ నే సెలెక్ట్ చేస్తారు. జితేష్ డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కూడా. నెక్స్ట్ హర్షదీప్ కూడా మోస్ట్లీ ఛాన్స్ దొరకకపోవచ్చు. ఎందుకంటే హర్షిత్ రాణాని మన గంభీర్ ఆల్రౌండర్ అనుకుంటున్నారు కాబట్టి. ఇక ఉన్న బ్యాటింగ్ సరిపోదు అనుకుంటే కుల్దీప్ ప్లేస్ లో వాషి ఆడే ఛాన్స్ కూడా ఉంది. అయినా గంభీర్ వచ్చాక అసలు ప్లేయింగ్ లెవెన్ ని ఎవరు ప్రిడిక్ట్ చేయలేకున్నారు. ఈ సిరీస్ తో వరల్డ్ కప్ లో ఆడబోయే ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉండబోతుందో క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే ఈ T20 సిరీస్ అయ్యాక నెక్స్ట్ మనం ఆడబోయే T20 సిరీస్ డైరెక్ట్ గా T20 వరల్డ్ కప్. నెక్స్ట్ అవతల పక్క సౌత్ ఆఫ్రికా ఏం తక్కువ కాదు. కెప్టెన్ ఐడెన్ మార్క్రమ్ మంచి టచ్ లో ఉన్నాడు. డెవాల్ బ్రూవిస్, డేవిడ్ మిల్లర్ వీళ్ళిద్దరు స్పిన్నర్స్ ని బాగా ఆడగలరు. ఇండియాలో IPL ఆడిన ఎక్స్పీరియన్స్ వీళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా రోజుల తర్వాత ఫాస్ట్ బౌలర్ ఆండ్రిక్ నోకియా కూడా టీమ్ లోకి రావడం వాళ్ళకి మంచి హెల్ప్ అవుతుంది. క్లాసన్ ఇంటర్నేషనల్ నుండి రిటైర్ అవడంతో టీమ్ లో సెలెక్ట్ చేయలేదు. వీళ్ళ ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండొచ్చు: రీజా హెన్రిక్స్, డికాక్, ఐడెన్ మార్క్రమ్, ట్రిస్టన్ సబ్స్, డివాల్ బ్రూవిస్, కార్బిన్ బాష్, మార్కో యాన్సన్, జార్జ్ లెండే, కేశవ్ మహారాజ్, లుంగి ఎంగిడి, ఆండ్రిక్ నోకియా. ఈ మ్యాచ్ లో కీ బ్యాటిల్స్ చూస్తే అభిషేక్ శర్మ వర్సెస్ ఆండ్రిక్ నోకియా 150+ స్పీడ్ తో వేసే బాల్స్ ని టైమింగ్ చేసి సిక్స్లు కొట్టగలడా చూడాలి. స్కై వర్సెస్ స్పిన్నర్స్. సూర్య స్పిన్నర్స్ ని ఎలా అటాక్ చేస్తాడో చూడాలి. డ్యూ ఫ్యాక్టర్. డ్యూ ఎక్కువ ఉంటే బౌలర్స్ కి బాల్ గ్రిప్ చేయడం కష్టం. అందుకే టాస్ విన్ అయిన టీమ్ కి 60% విన్నింగ్ ఛాన్స్ ఉంటుంది. మై ప్రిడిక్షన్: హోమ్ కండిషన్, క్రౌడ్ సపోర్ట్ మరియు మన బ్యాటింగ్ డెప్త్ ఇవన్నీ టీమిండియాకి 55 to 60% విన్నింగ్ ఛాన్స్ ఉన్నాయని అనిపిస్తుంది. కానీ సౌత్ ఆఫ్రికాని లైట్ గా తీసుకోకూడదు. వాళ్ళు T20 లో డేంజరస్ సైడ్. మై ఎక్స్పెక్టేషన్: ఇండియా బ్యాటింగ్ ఫస్ట్ చేస్తే అట్లీస్ట్ 190+ రన్స్ స్కోర్ చేయాలి. సో ఫైనల్ గా టాస్ విన్ అయితే హాఫ్ ఆఫ్ ద మ్యాచ్ విన్ అయినట్లే. సో ఫ్రెండ్స్, ఇది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ఫస్ట్ T20 కటక్ మ్యాచ్ ప్రివ్యూ. మీరేమనుకుంటున్నారు? మన ప్లేయింగ్ లెవెన్ లో ఎవరు ఛాన్స్ ఇవ్వాలి? మీ ప్రిడిక్షన్ ఏంటి? ఇండియా ఆర్ సౌత్ ఆఫ్రికా? ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.